సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఒక రకమైన క్రేజ్ ఉంటుంది ఫ్యాన్స్ లో. అది కూడా రాజా సాబ్ సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. పోస్టర్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా అద్భుతంగా ఉండటంతో సినిమా మీద విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్లారు. ఇంకా మారుతి డైరెక్షన్, ప్రభాస్ ఒక లవర్ బాయ్ లాగా కనిపిస్తాడు. ముగ్గురు హీరోయిన్స్, దయ్యం సినిమా, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అమ్మో అన్ని సూపర్ అన్నారు. కానీ థియేటర్ కి వెళ్ళాక సినిమా ఎక్కలేదు జనాలకి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రాత్రి ప్రీమియర్స్ పడలేదు. టికెట్ రేట్స్ పై అనిశ్చితి. అమ్మో ఒకటా రెండా, అన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి. అయితే ఆ రోజు రాత్రి ఏమైందో తెలుసా? భారీ అంచనాలతో వచ్చిన సినిమా రాజా సాబ్. విడుదలకు ముందు ఏర్పడిన హైప్ ఎంత పెద్దదో తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా పూర్తిగా విఫలమైందనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రిలీజ్ ముందు రాత్రి జరిగిన సంఘటనలు మాత్రం అభిమానుల మనసుల్లో ఇంకా చెరిగిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని విమల్ థియేటర్ వద్ద జరిగిన ఘటనలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. మిడ్ నైట్ షో కోసం గంటల తరబడి వేచి చూసిన అభిమానులు చివరికి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ రాత్రి అక్కడ నెలకొన్న గందరగోళం, అభిమానుల ఆవేదన, సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా వచ్చిన ఫ్యాన్స్ కు అది ఒక చేదు అనుభవంగా మిగిలింది. ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా మైత్రి డిస్ట్రిబ్యూషన్ కు చెందిన శశి క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయని భావించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. ప్రత్యేకంగా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై అనుమతులు వస్తాయని ఆశించారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. టికెట్ ధరలు, బెనిఫిట్ షోల విషయంలో ఇప్పటికే కొన్ని కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని పంపిణీదారులకు ఆలస్యంగా తెలిసిందే. మొత్తం 5 కేసులు పెండింగ్ లో ఉండటం వల్ల వాటిని క్లియర్ చేయకపోతే అనుమతులు రావటం కష్టమైంది. దీంతో ఆ కేసులను త్వరగా పరిష్కరించే బాధ్యత తీసుకున్నారు. కానీ అప్పటికే సమయం చాలా తక్కువగా మిగిలింది. కోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చిన తర్వాత ఆ ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులకు అందజేసి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియలో ఆలస్యం కావడంతో రాత్రి అయ్యేసరికి ఇంకా అనుమతులు రాలేదు. టికెట్ రేట్లపై స్పష్టత లేకపోవడంతో ప్రీమియర్ షోలను నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో చివరి నిమిషంలో షోలను రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మరోవైపు ముందుగానే టికెట్లు ఇస్తారని ప్రచారం జరగడంతో వందలాదిగా అభిమానులు థియేటర్లకు చేరుకున్నారు. అందరూ ఎంతో ఆశతో, ఉత్సాహంతో అక్కడికి వచ్చారు. చివరి వరకు షోలు జరుగుతాయని ఎగ్జిబిటర్లు కూడా భావించారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోవటంతో ఒత్తిడి పెరిగిపోయింది. అభిమానుల ఆగ్రహం, గందరగోళం అన్ని ఏర్పడ్డాయి. ఈ ఘటన కేవలం అభిమానులకే కాకుండా బయ్యర్లకు కూడా పెద్ద షాక్ గా మారింది. భారీ పెట్టుబడులు పెట్టిన వారు కూడా ఈ అనూహ్య పరిణామంతో నష్టపోయారు. అందుకే ఆ రాత్రిని చాలా మంది కాలరాత్రిగా గుర్తు చేసుకుంటున్నారు. సినిమా ఫలితం ఒకవైపు ఉంటే రిలీజ్ ముందు జరిగిన ఈ గందరగోళం మరోవైపు పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని శశి తెలిపారు. ముఖ్యంగా తరువాతి సినిమాల విషయంలో ముందుగానే అన్ని అనుమతులు క్లియర్ చేసుకోవటం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. టికెట్ రేట్ల పెంపు కోసం చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా రెగ్యులర్ రేట్లతోనే టికెట్ అమ్మకాలు ప్రారంభించారు. దీంతో ఎలాంటి గందరగోళం లేకుండా రిలీజ్ ను సజావుగా నిర్వహించగలిగారు. ఇక మైత్రి సంస్థ భాగస్వామ్యంలో రూపొందుతున్న మరో చిత్రం పెద్ది ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు మాత్రం టికెట్ రేట్ల పెంపు చాలా అవసరం అని భావిస్తున్నారు. ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెగ్యులర్ రేట్లతో కలెక్షన్ సాధించడం కష్టమవుతోంది. అందుకే ఈసారి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా టికెట్ రేట్ల పెంపు కోసం కనీసం 2 వారాల ముందుగానే ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అన్ని అనుమతులు సమయానికి రావాలని చూసుకుంటున్నారు. గత అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. మొత్తానికి రాజా సాబ్ రిలీజ్ సందర్భంగా జరిగిన ఈ ఘటన ఇండస్ట్రీకి ఒక పెద్ద పాఠంగా మారింది. అభిమానుల అంచనాలు ఎంత పెద్దవో వాటిని సరిగ్గా నిర్వహించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు రిపీట్ కాకుండా ప్లానింగ్, అనుమతులు, సమయ పాలన అన్నీ కీలకమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.